మన హిందూ ధర్మంలో ప్రతి రోజుకి ప్రతి పండుగకి ఒక అర్థం ఉంది. ఈరోజు మనం మాట్లాడేది చాలా స్పెషల్ వైశాఖ పూర్ణిమ గురించి. ఇది కేవలం పండుగ కాదు, రెండు గొప్ప సాంప్రదాయాలు కలిసే రోజు. మీ మనసుని ఆత్మని కంప్లీట్గా రీసెట్ చేసుకునే రోజు. మరి ఈ రోజుకి మన ఆంధ్రప్రదేశ్తో స్పెషల్ కనెక్షనే ఉంది. అది చెప్తాను, వినండి, చివరి వరకు చూడండి. హిందూ సాంప్రదాయంలో వైశాఖ పూర్ణిమ అంటే కూర్మ జయంతి అని అర్థం. విష్ణువు వైశాఖ పూర్ణమి నాడే కూర్మ అవతారం దాల్చారని రిలీజియస్ టెక్స్ట్లో చెప్పబడింది. సముద్ర మదనంలో దేవతలకి రాక్షసులకి మధ్య జరిగిన పోరులో మేరు పర్వతాన్ని కవ్వంగా వాడారు. కానీ ఆ పర్వం మునిగిపోతుంది. అప్పుడు విష్ణువు తాబేలు రూపంలో వచ్చి తన వీపు మీద ఈ మేను పర్వతాన్ని మోశారు. మదనం కొనసాగింది, అమృతం వచ్చింది. ఈ కథ మనకి ఏం చెప్తుందంటే, జీవితంలో కష్టమైన సమయాల్లో పేషెన్సీతో గ్రౌండింగ్తో నిలబడితే అమృతం వస్తుంది అని. డిప్రెషన్లో ఉన్నప్పుడు మనం అనుకుంటాం ఇక్కడి నుండి బయటపడలేము అని. కానీ విష్ణువు చెప్తున్నాడు, నేను నిన్ను సపోర్ట్ చేస్తున్నాను, హోల్డ్ ఆన్ అని. బౌద్ధ సాంప్రదాయంలో వైశాఖ పూర్ణిమ అంటే ట్రిపుల్ మిరాకిల్ డే అని అర్థం. గౌతమ బుద్ధుడు జన్మించింది, బోధి వృక్షం కింద జ్ఞానోదయం పొందింది, మోక్షం చేరింది వైశాఖ పూర్ణిమ నాడే. ఒకే రోజు 3 అద్భుతాలు. ఇది కోయిన్సిడెన్స్ కాదు. బుద్ధుడు ఏం చెప్తున్నాడో తెలుసా? జీవితంలో బాధ ఉంటుంది, దాన్ని అవాయిడ్ చేయలేం, కానీ దాన్ని యాక్సెప్ట్ చేసి రిలీజ్ చేసుకోవచ్చు. డిప్రెషన్లో మనం బాధని హోల్డ్ చేసుకుంటాం, వదలడం తెలియదు. వైశాఖ పూర్ణిమ రోజు బుద్ధుడు చెప్పిన ఒక్క లెసన్ ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మనం మాట్లాడేది మామిడి పండు గురించి. వైశాఖ మాసంలో భూమి మనకిచ్చే పెద్ద గిఫ్ట్ మామిడి పండు. మన పూర్వీకులు విష్ణువుకి మొదటి మామిడి పండు సమర్పించేవారు. అర్థం ఏంటంటే, భూమి నాకు ఇచ్చింది, నేను భగవంతునికి తిరిగిస్తున్నాను, తర్వాతే నేను తింటున్నాను అని. అది ఒక గ్రాటిట్యూడ్ యొక్క అత్యున్నతమైన రూపం. మామిడి పండు కోసం పురాణాలలో ఒక కథ ఉంది. ఒక బ్రాహ్మణుడు చెట్టు నుండి పచ్చి మామిడి పండుని తెంపి తన భార్యకి పూజ కోసం ఇచ్చాడు. ఆ పూజ ఫలితంగా వారికి సంతానం కలిగింది. మామిడి పండు కేవలం తినే ఫ్రూట్ కాదండోయ్, అది శుభానికి, సమృద్ధికి, కొత్త జీవానికి సింబల్. అందుకే మన పూజల్లో మామిడాకులు తోరణంగా వేస్తారు, శుభాన్ని ఆహ్వానించడానికి. దీని వెనుకున్న సైన్స్ ఏంటంటే, వైశాఖ మాసంలో వేడి చాలా ఎక్కువగా ఉంటుంది. మామిడి పండు బాడీని కూల్ చేస్తుంది, ఎనర్జీ ఇస్తుంది, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. మన పూర్వీకులు సీజనల్ ఈటింగ్ని పూజతో కనెక్ట్ చేశారు. ఇండైరెక్ట్గా మన హెల్త్ చూసుకున్నారు. ఇది వారి విజ్డమ్. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను, మీరు తెలుగువారని చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. కూర్మ అవతారానికి డెడికేటెడ్గా ఉన్న ప్రధాన ఆలయాలు మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మం, ఇది భారతదేశంలో కూర్మ అవతారానికి అత్యంత ప్రసిద్ధమైన ఆలయం. వైశాఖ పూర్ణిమ రోజు అక్కడ పండుగ చాలా గొప్పగా జరుగుతుంది. మన పూర్వీకులు ఈ అవతారాన్ని మన గడ్డ మీద కొలిచారు. అది మన హెరిటేజ్, అది మన గర్వం. మీకు వీలుంటే వైశాఖ పూర్ణిమ రోజు శ్రీకూర్మం వెళ్ళండి, అది లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్గా అవుతుంది. మీకు ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. మీరు ఇప్పుడు స్ట్రగుల్ చేస్తున్నారా? జీవితం చాలా హెవీగా అనిపిస్తుందా? ఒకటి గుర్తుపెట్టుకోండి, బుద్ధుడు చెప్పాడు బాధ తాత్కాలికమైనదని. విష్ణువు చెప్పాడు నేను నిన్ను సపోర్ట్ చేస్తున్నాను అని. కూర్మావతారం చెప్తుంది పర్వతం వీపు మీద మోసినా నేను ఆగలేదు, మీరు ఆగకండి అని. మామిడి తినే ముందు ఒక్క సెకండ్ ఆగండి. ఈ పండు భూమి నుండి వచ్చింది, సూర్యుడు పండించాడు, నీళ్లు పోషించాయి, రైతు పెంచాడు. ఇంత సపోర్ట్తో వచ్చిన మామిడి పండు మీ చేతుల్లో ఉంది అంటే మీరు కూడా అలాగే సపోర్ట్ చేయబడుతున్నారు అని. అది మీకు తెలియకపోయినా సరే.